ఈ రోజు నువ్వు అవినీతితో కోట్లు సంపాదించుకోవడం కానీ నిన్ను నమ్మించినటువంటి ప్రజల గురించి ఏ రోజున ఆలోచించావా? నిన్ను నమ్మినటువంటి కార్యకర్తల గురించి ఏ రోజున న్యాయం చేసావా? దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఈ రోజు నువ్వు 5 సంవత్సరాల నుండి నువ్వు ఇల్లు ఇవ్వకపోతే, మరుగుదొడ్లు కూడా ఇవ్వకపోతే అన్యాయం చేశావు కాబట్టి వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీలు చేరారు. ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళకి ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తాం. అలాగే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి 2 సెంట్లు స్థలం ఇచ్చి వాళ్ళకి భవిష్యత్తులో ఇల్లు శాంక్షన్ చేస్తామని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. చంద్రబాబు గారి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పిలుపు, ఈ రోజు పేదలకు అండగా ఉంటాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకెళ్లారు. ఈ రోజు దేశం బాగుండాలి, దేశ భవిష్యత్తు బాగుండాలని ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉంటేనే రాష్ట్రం బాగుపడిద్దని మోడీ గారు కూడా పిలుపు. మోడీ గారు కూడా ఈరోజు చంద్రబాబు గారిని పిలిపించుకొని 2014లో బెస్ట్ కాంబినేషన్ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఆ టైంలో 5 ఏళ్లు మళ్ళీ అదే విధంగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారు బీజేపీ అందరూ ఎన్డీఏలో కలవాలని చెప్పేసి మోడీ గారి పిలుపు అందుకొని ఈరోజు చంద్రబాబు గారు కూడా ఎన్డీఏలో చేరటం జరిగింది. ఎన్డీఏలో చేరినప్పుడు కూడా మనకి ప్రయోజనాలు వచ్చినాయి. రాజధానికి నిధులు తీసుకొచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పోలవరానికి నిధులు తీసుకొచ్చారు, ప్రాజెక్టులకి 60,000 కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు గారు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. అందుకే ఈ రోజు మనకి నిధులు కావాలా, రాజధాని అభివృద్ధి చేసుకోవాలా, అలాగే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలా. మనకి గోదావరి పెన్నా నది అనుసంధానం జరిగితే నగరికల్లు దగ్గర గోదావరి నీళ్లు లిఫ్ట్ లో తీసుకొచ్చి నగరికల్లు సాగర్ కుడికాల కలిపితే మన పొలాల్లోకి గోదావరి నీళ్లు రాబోతున్నాయి. చంద్రబాబు గారు ఆ పథకాన్ని పూర్తి చేస్తానని దాచేపల్లి సభలో చెప్పారు. రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి పెన్నా నది గోదావరి నీళ్లు తీసుకొచ్చి సాగర్ కుడికాలో కలుపుతారు. దాని వల్ల మన పల్నాడు జిల్లా 2 పంటలు పండుతాయి. గోదావరి నీళ్లతో జూన్లోనే నీళ్లు వస్తాయి, ఓ పంట పండించుకుంటాం. అలాగే సాగర్ డ్యామ్ లో ఉన్న నీళ్లతో 2వ పంట పండించుకుంటాం. ఆ విధంగా భవిష్యత్తులో మనం 2 పంటలు పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి చంద్రబాబు గారి వల్ల. ఆ రోజు చంద్రబాబు గారు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక గోదావరి నీళ్ల స్కీము ఆపేశాడు. బాధాకరం. ఆ రోజు చంద్రబాబు గారు వరకిపుడిసెల ప్రాజెక్ట్ కి 344 కోట్లు నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు. ఈ ప్రభుత్వం వచ్చినాక 1 రూపాయి ఖర్చు పెట్టకుండా అన్యాయం చేశారు. ఏ రోజన్నా ఈ బొల్లా బ్రహ్మనాయుడు వెళ్ళి అయ్యా వరిసిల్లప్పుడు ప్రాజెక్టు మీటింగ్ లో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు, 1 రూపాయి నిధి ఇవ్వలేదు, ఇది అన్యాయమని నిధులు ఇవ్వమని ఏ రోజైనా బొల్లా బ్రహ్మనాయుడు అడిగాడా నేను అడుగుతున్నా. అలాగే చంద్రబాబు గారు 640 కోట్లు వాటర్ గ్రిడ్ ఇచ్చారు శావలేపురం మండలం, అలాగే అన్ని మండలాలకి మంచినీళ్ళు, ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడానికి 640 కోట్లు వాటర్ గ్రిడ్ ఇచ్చారు. పల్నాడు వాటర్ గ్రిడ్, గురజాల, మాచర్ల, వినుకొండ. కానీ మరి ఎందుకు ఈ స్కీమ్ నిధులు నేను తీసుకొచ్చినా ఎందుకు పూర్తి చేయలేకపోయాడు ఈ అసమర్థ ఎమ్మెల్యే బొల్లా? సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. 640 కోట్లు మేము నిధులు తీసుకొచ్చి టెండర్ పిలిపించి పనులు మొదలు పెట్టించలేదా? మీరు వచ్చినాక ఎందుకు కాంట్రాక్టర్ మార్చారు? వినుకొండ టౌన్ కి 159 కోట్లు శాశ్వత మంచినీటి పథకానికి నేను నిధులు తీసుకొచ్చాను. ఆ రోజు వెంకయ్య నాయుడు గారి సహకారంతో, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారి సహకారంతో, చంద్రబాబు గారి సహకారంతో నేను వినుకొండ టౌన్ 159 కోట్లు నిధులు తీసుకొచ్చి చేతిలో పెడితే 5% కాంట్రాక్టర్ పని పూర్తి చేస్తే మీరు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు చెల్లించగానే కమిషన్లు అడిగారు. మీ కమిషన్ల దెబ్బకి మీరు అడిగితే కాంట్రాక్టర్లు పారిపోయారు. అందుకే ఈ రోజు వాటర్ స్కీము, ఫ్లోరిన్ నీళ్లతో ఇబ్బంది పడుతున్నటువంటి మన వినుకొండ ప్రాంతం అంతా వాటర్ స్కీము ఎప్పుడో 4 ఏళ్ల క్రితం పూర్తి అవ్వాల్సింది ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ పాపం బొల్లా బ్రహ్మనాయుడిది కాదా? నిధులు తీసుకొచ్చి చేతిలో పెడితే ఈ స్కీమ్ పూర్తి చేయనటువంటి అసమర్థ దద్దమ్మ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, బ్రహ్మనాయుడు ఈ నియోజకవర్గానికి నువ్వు 1 పని చేయలేకపోయావు. తెలుగుదేశంలో మేము తీసుకొచ్చిన నిధులు కూడా పూర్తి చేయడం నీ చేత కాలేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీ సొంతూరు వేల్పూర్ గ్రామంలో 500 పైన ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి, కూటమికి మెజార్టీ వస్తుంది. శావల్యపురం మండలంలో భారీ మెజార్టీ వస్తుంది. ఈ మండలాన్ని, శావల్యపురం మండలాన్ని, బొల్లాపల్లి మండలాన్ని నేను దత్తత తీసుకుంటున్నా. చంద్రబాబు గారి సహకారంతో శావల్యపురం మండలం, బొల్లాపల్లి మండలాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తానని మీ అందరికి మాటిస్తూ, బొల్లా బ్రహ్మనాయుడు సొంతూరులో, అలాగే ఈ నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీతో ఈసారి ప్రజలు గెలిపించబోతున్నారు. ఎక్కడైతే మీసం దివ్యావో, తొడగొట్టావో ఆ తొడలు ఎరగొట్టే రోజులు దగ్గర పడ్డాయి. గుర్తుపెట్టుకో బొల్లా బ్రహ్మనాయుడు. నీ అహంకారానికి ప్రజలు కొడపాడని చెప్తారు. నీ అహంకారానికి, నీ దుర్మార్గాలకి, తప్పుడు కేసులు పెట్టి వేధించిన దానికి నీకు రిటర్న్ గిఫ్ట్ పంపిస్తా. ప్రజలందరి సహకారంతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల సహకారం తీసుకొని నిన్ను 30,000తో చిత్తుగా ఓడించి నీకు రిటర్న్ గిఫ్ట్ పంపిస్తానని ఛాలెంజ్ చేస్తున్నా బొల్లా బ్రహ్మనాయుడికి.